9 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంసిద్ధతలో భాగంగా హైదరాబాద్ లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న మహానాడు పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుడుతుంది. ఈ రోజు 3 అంశాలపై మహానాడులో తీర్మానాలు జరిగాయి. విద్యుత్ సంక్షోభం, నీటిపారుదల రంగం, వ్యవసాయంపై తీర్మానాలు చేశారు. విద్యుత్ సంక్షోభంపై కాల్వ శ్రీరాములు తీర్మానం ప్రవేశపెట్టగా నన్నపనేని రాజకుమారి బలపరిచారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, నీటిపారుదల ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొంటూ పార్టీ నేత దులిపాల నరేంద్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మరో నేత మండవ వెంకటేశ్వరరావు బలపరిచారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ నుంచి ఒకరిద్దరు నేతలు వైదొలిగినంత మాత్రాన ఏ విధమైన ఇబ్బంది ఉండదని, నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు అండగా ఉన్నారని, కార్యకర్తల రుణం తీర్చుకుంటారని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు కావలసిన కార్యకర్తల్ని ఏదైతే ఆదర్శ రైతుల పేరు పెట్టి ఇష్టానుసారంగా వేసుకున్నారు తప్ప వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయింది. అన్ని కలిసి వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైంది. రైతులు దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మీరు ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీలో సాగునీటి సంఘాలు పెట్టాం, క్రిస్టల్ అధికారుల్ని సైంటిఫిక్ గా పెట్టాం. ఆ రోజు ఒక పక్కన చూస్తే ఇరిగేషన్ లో సాగునీరు కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30 లక్షల ఎకరాలకు నీరు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని.